ఈ వీడియోలో an introduction to Indian art క్లాస్ 11 టెక్స్ట్ బుక్లో చాప్టర్ 3 ఆర్ట్స్ ఆఫ్ ది మౌర్యన్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీలో మౌర్యన్ పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఎర్లీ ఇండియన్ ఆర్ట్ అని కూడా అంటారు. ఈ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ చాప్టర్ 1 అండ్ 2 ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసున్నాయి. మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో మౌర్యన్ పీరియడ్లో ఉన్న ఆర్ట్ ఫామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. 6th century BCE marks the beginning of the new religious and social movements in the Gangetic Valley in the form of Buddhism and Jainism, which were part of the Shraman tradition. 6th century BCEకి వచ్చేసరికి కొత్త రిలీజియన్స్ అయిన బుద్ధిజం జైనిజం కూడా రైజ్ అయ్యాయి అన్నమాట. అవి రెండు కూడా శ్రమన్ ట్రెడిషన్కి చెందినవి. ఆ రెండు రిలీజియన్స్ కూడా హిందూ సొసైటీ యొక్క వర్ణ అండ్ జాతి సిస్టమ్ని అపోజ్ చేస్తూ వచ్చాయి. ఆ టైంలో మగధ అనేది పవర్ఫుల్ కింగ్డమ్గా ఎమర్జ్ అయ్యింది. ఇంకా దాని కంట్రోల్ ఎక్స్పాండ్ చేసుకుంది. 4th century BCEకి వచ్చేసరికి మౌర్యన్స్ వాళ్ళ పవర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తర్వాత 3rd century BCEలో ఏమైంది? ఇండియాలో ఉన్న మేజర్ పార్ట్ అంతా ఆ మౌర్యన్ రూల్ కిందకి వచ్చిందనమాట. ఆ టైంలో అశోక పవర్ఫుల్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. అతను ఈ బుద్ధిజంని ప్యాట్రనైజ్ చేశాడనమాట. అంటే ఈ శ్రమన్ ట్రెడిషన్ని ప్యాట్రనైజ్ చేశాడు. Religious practices had many dimensions and were not confined to just one particular mode of worship. Worship of yakshas and mother goddesses was prevalent during that time, so multiple forms of worship existed. Nevertheless, Buddhism became the most popular social and religious movement. Yaksha worship was very popular before and after the advent of Buddhism, and it was assimilated in Buddhism and Jainism. మౌర్యన్ పీరియడ్లో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎలా ఉండేయంటే చాలా డైవర్స్గా ఉండేవి. అంటే ఏదో ఒక ఫామ్కి లిమిటెడ్గా ఉండకుండా వేరియస్ ఫామ్స్ని వర్షిప్ చేసుకునేవాళ్ళు. తర్వాత యక్షాస్ ఇంకా మదర్ గాడెస్ వర్షిప్ కూడా చాలా కామన్గా ఉండేది. ఆ టైంలో బుద్ధిజం అనేది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ రిలీజియస్ మూమెంట్గా వచ్చింది. అప్పటికి ఇంకా మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండింది. తర్వాత యక్ష వర్షిప్ అనేది పాపులర్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ బుద్ధిజం అది లైట్లోకి వచ్చిందో తర్వాత అది బుద్ధిజం జైనిజంలోకి అసిమిలేట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ పిల్లర్స్, స్కల్ప్చర్స్ అండ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్, వీటి గురించి మాట్లాడదాం. అందులో ఫస్ట్ స్తూపాస్ అండ్ విహారాస్. ఈ స్తూపాస్ అండ్ విహారాస్ అనేవి బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. అవి మొనస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని కూడా చెప్పొచ్చు. మొనస్టిక్ అంటే బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ స్తూపాస్ విహారాస్ అనేవి అవి మాంక్స్ యొక్క రెసిడెన్స్ లాగా ఉండేవి. తర్వాత వాళ్ళు వర్షిపింగ్ అండ్ లెర్నింగ్ సెంటర్స్ లాగా కూడా ఉండేవి. నెక్స్ట్ ఈ స్తూపాస్ విహారాస్తో పాటుగా స్టోన్ పిల్లర్స్, రాక్ కట్ కేవ్స్, మాన్యుమెంటల్ ఫిగర్ స్కల్ప్చర్స్ కూడా వేరు ప్లేసెస్లో కార్వింగ్ చేసి ఉంచారు. ఈ పిల్లర్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఏన్షియంట్ ట్రెడిషన్ అయినప్పటికీ కూడా ఇలాంటి సిమిలర్ పిల్లర్స్ అనేవి ఆకిమేనియన్ ఎంపైర్ అంటే పర్షియన్ ఎంపైర్లో కూడా ఎగ్జిస్టెన్స్లో ఉండేవి. కానీ మౌర్యన్ పిల్లర్స్కి ఆకిమేనియన్ పిల్లర్స్కి చాలా డిఫరెన్స్ ఉండేది. మౌర్యన్ పిల్లర్స్ ఏంటంటే అవి సింగిల్ స్టోన్ నుంచి అక్కడ కార్వ్ చేసేవారు అనమాట. అంటే రాక్ కట్ పిల్లర్స్ లాగా. దాని ద్వారా ఆ మౌర్యన్ ఆర్టిస్ట్ యొక్క ఎక్సలెంట్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది డిస్ప్లే అయ్యేది. కానీ ఇక్కడ ఆకిమేనియన్ పిల్లర్స్ వచ్చేసరికి అవి చిన్న చిన్న రాక్ పీసెస్ని ఒక దగ్గర జాయిన్ చేసి అలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్లో చాలా స్టోన్ పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. అందులో మెయిన్గా అశోక కట్టించినవి చాలా ఉన్నాయి. అవన్నీ నార్థన్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయన్నమాట. వాటితో పాటుగా వాటి మీద ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఆ పిల్లర్స్ మీద క్యాపిటల్ ఫిగర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. క్యాపిటల్ ఫిగర్స్ అంటే పిల్లర్ యొక్క టాప్ పోర్షన్ మీద బుల్, లైన్, ఎలిఫెంట్ ఇలాంటి యానిమల్స్ని యూజ్ చేసి పైన చెక్కేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ క్యాపిటల్ ఫిగర్స్ అన్నీ ఏంటంటే పవర్, స్ట్రెంగ్త్, రాయల్ అథారిటీకి సింబలైజ్ చేసేవి. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఫిగర్స్ అనేవి ఒక స్టాండింగ్ స్క్వేర్ మీద కానీ లేదా సర్క్యులర్ అబాకస్ మీద కానీ చెక్కి ఉంచేవాళ్ళనమాట. ఈ అబాకస్ అనేది స్టైలైజ్డ్ లోటస్తో డెకరేట్ చేసి ఉంచేవాళ్ళు. కొన్ని పిల్లర్స్ ఎగ్జిస్టింగ్ పిల్లర్స్ క్యాపిటల్ ఫిగర్స్తో ఉన్నవైతే బసారా, బఖీరా, లారియా, నందఘా, రాంపూర్వ, సన్సిక అండ్ సార్నాథ్ ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. ఈ సన్సిక అండ్ సార్నాథ్ అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మిగతావన్నీ
బీహార్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సారనాథ్ లైన్ క్యాపిటల్. ఇది మౌర్యన్ స్కల్ప్చరల్ ట్రెడిషన్కి ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది మన ఇండియా యొక్క నేషనల్ ఎంబ్లమ్ కూడా. దీని ఫీచర్స్ ఏంటంటే 4 రోరింగ్ లైన్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ స్టాండ్ అయి ఉంటాయి. దీని మీద ఒక సర్క్యులర్ అబాకస్ మీద స్టాండ్ అయి ఉంటాయి. తర్వాత దీని మీద యానిమల్ ఫిగర్స్ కూడా కార్వ్ చేసి ఉంచారు అబాకస్ మీద. అవేంటంటే హార్స్, బుల్, లయన్ అండ్ అన్ ఎలిఫెంట్. తర్వాత ఇది దేని సింబలైజ్ చేస్తుందంటే ధమ్మచక్ర ప్రవర్తన, అంటే అది బుద్ధిస్ట్ యొక్క ఫస్ట్ సెరమోన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యక్ష యక్షిని స్కల్ప్చర్స్. ఇవేంటంటే మాన్యుమెంటల్ ఇమేజెస్ అనమాట. అంటే యక్షులు, యక్షిణీలు, యానిమల్స్, వాళ్ళ యొక్క మాన్యుమెంటల్ ఇమేజెస్ ఇవి కూడా 3rd century BCEలో చాలా పాపులర్ అయ్యాయి అనమాట. తర్వాత వాళ్ళ వర్షిప్ అనేది బుద్ధిస్ట్ ఇంకా జైన్ ఆర్ట్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండింది. ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటంటే పాట్నా, విదిషా అండ్ మథుర. ఈ స్కల్ప్చర్స్ అనేవి ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత ఈ యక్ష ఇమేజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్, ఇంకా ఫుల్ రౌండ్ ఫేసెస్ విత్ ప్రొనౌన్స్డ్ చీక్స్ అండ్ డీటెయిల్డ్ ఫేషియల్ ఫీచర్స్ ఉండేవి. తర్వాత హ్యూమన్ బాడీ యొక్క రియలిస్టిక్ రిప్రజెంటేషన్ కూడా ఉండిందన్నమాట. నెక్స్ట్ దిదార్గంజ్ యక్షి. ఇది మౌర్యన్ స్కల్ప్చర్స్ యొక్క ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఇది పాట్నాలో ఉన్న దిదార్గంజ్ ఏరియాలో దొరికిందనమాట. ఇది చాలా టాల్ అండ్ వెల్ బిల్ట్ స్ట్రక్చర్. ఇదేంటంటే దాని స్మూత్ పాలిష్డ్ ఫినిష్కి ఫేమస్ అని చెప్పొచ్చు. తర్వాత హ్యూమన్ ఫిజిక్ని డెపిక్ట్ చేయడంలో ఉన్న సెన్సిటివిటీని ఈ యక్షి ఫిగర్ డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఇంకా టెర్రకోటా ఫిగరిన్స్ ఉంటాయి. టెర్రకోటా ఫిగరిన్స్ అనేవి మాన్యుమెంటల్ స్టోన్ స్కల్ప్చర్స్తో చాలా డిఫరెంట్. ఇందులో ఏంటంటే బాడీ మోడలింగ్ ఇంకా డిజైన్ అనేవి సింపుల్ ఫామ్లో చూపించారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డాలీ ఎలిఫెంట్. అది ఒరిస్సాలో ఉంది. అదొక రాక్ కట్ ఎలిఫెంటల్ స్ట్రక్చర్ అనమాట. అది రౌండ్ మోడలింగ్ ఇంకా రెథమిక్ లైన్స్ని చూపిస్తుంది అనమాట. ఇది అశోకన్ రాక్ ఎడిక్ట్స్తో కూడా అసోసియేట్ అయి ఉంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే లోమాస్ ఋషి కేవ్. అదొక చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ లోమాస్ రిషి కేవ్. ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉన్న గయా దగ్గర బరాబర్ హిల్స్ దగ్గర ఉన్న కేవ్స్ని కార్వ్ చేసి ఉంచారనమాట. ఇది మౌర్యన్ ఆర్కిటెక్చర్కి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత దీని ఎంట్రన్స్ అనేది సెమీ సర్క్యులర్ ఒక చైత్య ఆర్చ్తో డెకరేట్ చేసి ఉంచారనమాట. నెక్స్ట్ ఒక ఎలిఫెంట్ ఫ్రీజ్ కూడా ఎంట్రన్స్ దగ్గర పెట్టారు. దాని ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే ఒక రెక్టాంగులర్ హాల్, ఇంకా వెనకాల ఒక సర్క్యులర్ ఛాంబర్ ఉంటుంది. తర్వాత సైడ్ వాల్ మీద ఎంట్రన్స్ ప్లేస్ చేసి ఉంచారనమాట. ఈ లోమాస్ రిషి కేవ్స్ అనేవి ఎంపరర్ అశోక చేత అజీవికా సెట్కి డొనేట్ చేయబడింది అనమాట. తర్వాత ఈ బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి కదా, ఈ లోమా రిషి కేవ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈస్టర్న్ ఇంకా వెస్టర్న్ ఇండియాస్లో డిఫరెంట్ బుద్ధిస్ట్ కేవ్స్ని డెవలప్ చేసి ఉంచారనమాట. అంటే ఈ మౌర్యన్ కేవ్సే తర్వాత డెవలప్ చేయబడిన బుద్ధిస్ట్ కేవ్స్కి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ బుద్ధిస్ట్ ఇంకా జైన్ ఆర్కిటెక్చర్ గ్రోత్ ఎలా అయింది అంటే అప్పుడు బుద్ధిజం ఇంకా జైనిజంలో ఉన్న పాపులారిటీకి ఎక్కువ నంబర్లో స్తూపాస్, విహారాస్ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అన్నమాట. తర్వాత కొన్ని స్కల్ప్చర్స్లో సమ్ బ్రాహ్మణికల్ గాడ్స్ యొక్క రిప్రజెంటేషన్స్ కూడా ఇంక్లూడ్ చేయబడ్డాయి. దాని తర్వాత బుద్ధ రిలిక్స్ మీద కొన్ని స్తూపాస్ బిల్డ్ చేయబడ్డారు. అవి ఇండియాలో ఇంకా నేపాల్లో కూడా ఉన్నాయి. ఇండియాలో ఏంటంటే బీహార్లో ఉన్నవి రాజగృహ, వైశాలి, వేదదీప అండ్ పావా. తర్వాత నేపాల్లో కపిలవస్తు, ఆలకప్ప అండ్ రామగ్రామ ఇవి నేపాల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ కుషీనగర్ ఇంకా పిప్పలవానా అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట. తర్వాత కొన్ని టెక్స్చువల్ ట్రెడిషన్స్ వేరే స్తూపా సైట్స్ని కూడా మెన్షన్ చేశారు. అవేంటంటే అవంతి ఇంకా గాంధార. అవి గ్యాంగటిక్ వ్యాలీకి బయట ఉన్నాయి. నెక్స్ట్ మొనస్టిక్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. మొనస్టిక్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడితే స్తూపా, విహార, చైత్య అనేవి బుద్ధిస్ట్ ఇంకా జైన్ మొనస్టిక్ కాంప్లెక్సెస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇంపార్టెంట్ పార్ట్స్గా ఫామ్ చేయబడ్డాయి. కానీ మోస్ట్ సర్వైవింగ్ కాంప్లెక్సెస్ అనేవి బుద్ధిస్ట్ ట్రెడిషన్కి చెందినవన్నమాట. తర్వాత ఎర్లీ స్తూపాస్ కూడా కొన్ని వచ్చాయి. 3rd century BCEలో భైరత్ రాజస్థాన్లో ఉన్న ఒక స్తూప గురించి తెలిసింది. తర్వాత గ్రేట్ స్తూపా అట్ సాంచి దాని గురించి కూడా ఉంది. అదేంటంటే ఒరిజినల్గా
అశోక టైంలో బ్రిక్స్‌తో కన్‌స్ట్రక్ట్ చేయబడ్డారు. కానీ తర్వాత దాన్ని స్టోన్‌తో కవర్ చేసేసి న్యూ ఎడిషన్స్‌తో ఎక్స్‌పాండ్ చేసి ఉంచారనమాట. నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయిందంటే న్యూమరస్ స్తూపాస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి వాళ్ళ బుద్ధిజం యొక్క పాపులారిటీని ఇంక్రీజ్ చేశారు. తర్వాత సెకండ్ సెంచురీ బీసీఈ నుంచి చాలా ఇన్స్క్రిప్షన్స్ కూడా డోనర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. అప్పట్లో ప్యాట్రోనేజ్ సిస్టమ్ కూడా ఉండింది. అదేంటంటే జస్ట్ అది కలెక్టివ్‌గా ఉండిందనమాట. అంటే రాయల్ ప్యాట్రోనేజ్‌తో కంపేర్ చేస్తే కలెక్టివ్‌గా ఉండింది. అందులో డోనర్స్ ఎవరెవరు అంటే లే డివోటివ్స్, గహపతీస్ అంటే హౌస్ హోల్డర్స్, నెక్స్ట్ కింగ్స్, తర్వాత గిల్డ్స్ నుంచి కూడా డొనేషన్స్ వచ్చేవి. గిల్డ్స్ అంటే ఏంటంటే మెర్చెంట్స్ గానీ, క్రాఫ్ట్‌మెన్ గానీ అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళ నుంచి కూడా ప్యాట్రోనేజ్ వచ్చి డోనర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ వాళ్ళ ఆర్టిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఏం లేదు. కానీ కొన్ని ఇన్స్క్రిప్షన్‌లో మాత్రం వాళ్ళ ఆర్టిస్ట్ యొక్క నేమ్స్ మెన్షన్ చేశారు. అదేంటంటే కాన్హా ఎట్ పిటాల్ఖోరా, తర్వాత అతని శిష్యుడు బాలక ఎట్ కోండెన్ కేవ్స్ మహారాష్ట్ర దగ్గర, వీళ్ళిద్దరి గురించి మాత్రమే మెన్షన్ చేశారనమాట. తర్వాత కొన్ని డిఫరెంట్ ఆర్టిస్ట్ గ్రూప్స్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే స్టోన్ కార్వర్స్, గోల్డ్ స్మిత్స్, స్టోన్ పాలిషర్స్, కార్పెంటర్స్ వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇది ఆర్ట్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో అశోక లైన్ క్యాపిటల్ గురించి, నెక్స్ట్ ఇందిరాజ్ యక్షి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.